అన్ని ఫీల్డ్స్ కలిపి మరాఠీ, హిందీ, వీటిలో ఈ ఈ సినిమాలో ఎక్కడా కూడా ఒక కమ్యూనల్ డివైడ్కి కానీ ఉపయోగపడలే. సినిమాని సినిమాలాగే ప్రజలు చూశారు. సినిమాను ఒక సాంస్కృతిక సాధనం, మనల్ని ఎంటర్టైన్ చేసే సాధనం, వినోదాన్ని పంచిచ్చే సాధనంగానే పరిగణించారు తప్ప రామాయణ్ టెలి సీరియల్ 87 to 89 ఆ సీరియల్ వల్ల రాముణ్ణి వేరే రకంగా ప్యాకేజ్ చేశారు రామానంద్ సాగర్. అదే సమయంలో రామ జన్మభూమి వివాదం కూడా అదే సమయంలో ఆ వివాదం రేగింది. ఆ వివాదం ప్లస్ అంతకుముందు యాంటీ సిక్ రైట్స్ జరిగాయి. 84లో సిక్కుల్ని రోడ్ల మీద పెట్టి ఊచకోత కోసారు. ఆ తర్వాత హిందూ ముస్లిం ఇవి కూడా పొరపచ్చాలు కూడా స్టార్ట్ అయ్యాయి. రామ జన్మభూమి వివాదం, అప్పుడు ఈ సీరియల్ వచ్చింది, రామాయణ్ వచ్చింది. రామాయణ్ సీరియల్ వచ్చి నార్త్ ఇండియా మొత్తం ఏంటంటే ఆ రాముడు సాధారణంగా శాంత స్వభావుడు, ఏకపత్ని వ్రతుడు, ఆయనకి క్రోధం ఎప్పుడూ కానీ రాదు, ఇలాంటి లక్షణాలు, పితృవాక్య పరిపాలనకై ఆయన అడవులకు వెళ్ళాడు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక అగ్రెసివ్ రాముడిని చూడడం మొదలుపెట్టారు. ఒక ఉద్రేకపూరితమైనటువంటి రాముడిని ప్రజలు చూడడం మొదలుపెట్టారు. అది కాస్త ఇంకా రాజుకుంది అంతే. ఒకసారి ఏదైనా మొదలైతే అది చిచ్చు ఎంతో కష్టం మీద, కానీ మా చిచ్చుని మీరు ఆర్పలేరు. అది రామాయణ్ టెలి సీరియల్ వల్ల కొంత అంటే సెక్యులర్ ఫ్యాబ్రిక్కి డ్యామేజ్ జరిగింది. మనం అంతకుముందు రాముడిని చూడలేదా? మన తెలుగు వాళ్ళం ఎక్కువ చూడలేదు. లవకోశ చూసాం, రామాంజనేయ యుద్ధం చూసాం, పట్టాభిషేకం చూసాం, సంపూర్ణ రామాయణం అన్నీ చూసాం మనం. కానీ మన అలా హిందీ వాళ్ళు చూశారు, తమిళియన్స్ చూశారు. ఎక్కడా కూడా the movie viewing practice never led to any kind of communal passions or communal divide. అది మన సినిమాల యొక్క గొప్పతనం, మన సినిమా దర్శకుల యొక్క గొప్పతనం. అయితే ఈ మనవాళ్ళు బాగా అనుకరించారు, కాపీ కొట్టారంటే అది వాస్తవం. అది మనం దాన్ని కాదనలేము. ఇప్పుడు నేను ఇది బయటికి తీసుకొస్తే దాన్ని ఎంతవరకు ప్రజలు స్వీకరిస్తారు, పాఠకులు ముఖ్యంగా, హౌ ఫార్ దాని యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఎంతవరకు ఉంటాయి నాకు తెలీదు. ఈవెన్ ఐ అప్రహెండ్ యాక్సెప్ట్ చేయరు, నువ్వు చెప్పే అబద్ధాలను కూడా అంటారు. దానికి నిదర్శనం చూపిస్తున్నాం మనం. ఇప్పుడు నేను ఎవరితోనైనా పంచుకుంటుంటే నమ్మట్లేదు ఎవరు. ఈవెన్ మా ఇళ్లల్లో కూడా ఇదిగో నీ కోసమే నేను జీవించినది మీరు ఎంతో గొప్పగా చెప్తారు. అంటే మాయాబజార్ చిత్రం పట్ల నాకు ఒక అభిప్రాయం ఉంది. ఏంటంటే మీతో కూడా పంచుకున్నాను. నాకు ఎందుకో మాయాబజార్ ఒక చిన్నపిల్లల సినిమా అనిపిస్తుంది. ఒక జంధ్యాల గారు సినిమాలా ఉంటుంది. 50 ఏళ్ళలో జంధ్యాల గారు తీసారేమో సినిమా. ఆ సంభాషణలు కానీ ఒక సన్నివేశంలో నాగేశ్వరరావు గారు శశే అంటాడు. ఆయనకి శశి అనడం రాదు, శశే అంటాడు. బావా అంటుంది. అది పౌరాణికమా? పౌరాణికం అంటే యూ ఎక్స్పెక్ట్ యాక్టర్స్ టు బి వెరీ ఎగ్జాజరేటెడ్ మేనరిజమ్స్, ఎగ్జాజరేటెడ్గా ఓవర్ స్టేటెడ్గా ఉండాలి, గ్రాంధికం మాట్లాడాలి, అప్పుడే పౌరాణికం అవుతుంది. ఇంకా ఇవన్నీ ఏంటంటే ఉండాలి, ఉండకపోతే పౌరాణికం. మామూలు సినిమాలకి తేడా అంటే అక్కడ తర్వాత వచ్చిన సినిమాలు సీతారామ కళ్యాణం అద్భుతం, కావ్యం దృశ్య కావ్యం. ఆ సినిమాలో సీరియస్నెస్ ఉంటుంది. సీన్ లో వనవాసం, ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ సీరియస్నెస్. పాండవ వనవాసంలో ఇక ఎస్వి రంగారావు, కమలాకర్ కామేశ్వరరావు గారు ఆ రైవలరీ ఉంది చూడండి. వస్త్రాపహరణం సీన్లో కానీ అది ఇండియన్ ఫిల్మ్డమ్లో అలాంటి రైవలరీ ఎక్కడ కనబడలేదు. మళ్ళీ మామూలు రైవలరీ హై. అందులో మళ్ళీ పాండవులకి ఎవరికి భీముడితో సహా ఇంట్రడక్షన్ ఉంటుంది, దుర్యోధనుడికి ఇంట్రడక్షన్ ఉంటుంది. పాండవ ఇంట్రడక్షన్ స్తంభం మీద చెయ్యి ఆనిస్తాడు. అక్కడ రాజముద్రిక మీద ఫోకస్ ఉంటుంది కెమెరా. తర్వాత అయితే సి నాగేశ్వరరావు గారు కెమెరామ్యాన్, సి నాగేశ్వరరావు గారు, విజయ్ సి కుమార్ గారు నాన్నగారు. అంటే కూర్పు టీవీఎస్ శర్మ గారైనా సెట్ డిజైనర్, ఆయన టీవీఎస్ శర్మ గారు, కమలాకర్ కామేశ్వరరావు. అంటే పౌరాణిక సినిమాలంటే కొంత సీరియస్నెస్ ఉండాలి, హాస్యరస ప్రధానంగా ఉండకూడదు. పౌరాణిక సినిమా ఉంటుంది, పౌరాణిక సినిమా కాదు. మధ్యలో ఎవరినో పెట్టొచ్చు. అంటే వీళ్ళు ఏమైపోయిందంటే లక్ష్మణ కుమారుడైనా ఉత్తర కుమారుడైనా రేలంగి గారిని పెట్టి ఆ రోజుల్లో స్టార్ కమెడియన్ కాబట్టి పెట్టారు. అట్లా కమర్షియల్గా రేలంగి గారు కావాలి స్టార్ కమెడియన్. మనకు బ్రహ్మానందం గారు తర్వాత రేలంగి గారు మాయాబజార్ శశిరేఖాహరణం అనేది మహాభారతంలో లేదు, లేదా రేలంగి గారు లేకపోతే పద్మనాభం గారు ఉండేవారు. పాండవనవాసంలో పద్మనాభం గారు. ఇంకోటండి, మహాభారతంలో లేనిది మాయాబజార్ అనేది లేదు. శశిరేఖ పరిణయం లేదు, అది లేదు. ఎందుకంటే నార్త్ ఇండియాలో క్రాస్ కజిన్ మ్యారేజ్ అని ఒప్పుకోరు. మేనత్త మేనమామ పిల్లల వివాహాలు అనేవి జరగవు.
దట్ ఈస్ అగేన్స్ట్ దేర్ కిన్షిప్ రూల్స్ కదా. ప్రతి కమ్యూనిటీకి కిన్షిప్ రూల్స్ ఉంటాయి. మనం అక్క కూతురు చేసుకుంటాం, అది మహాప్రాదం నార్త్ ఇండియాలో. నార్త్ ఇండియాలో స్వగోత్రీకులను కానీ రక్త సంబంధీకులను కానీ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. కానీ మహారాష్ట్రలో ఉంది ఆ మేనత్త మేనమామ. అక్కడి నుంచి మనకి కథ మహారాష్ట్ర నుంచి వచ్చింది మనకి. సురభి వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళే. వాళ్ళు ఈ మాయాబజార్ని పాపులరైజ్ చేశారు. ఇవాళకి ఆడుతోంది మాయాబజార్. కొన్ని అలా క్లిక్ అవుతాయి. అంటే సినిమా ఆహ్లాదకరంగా ఉంటుంది. అన్నింటినీ మించి కృష్ణుడు పాత్ర అద్భుతంగా ఈయన నటించాడు. అక్కడి నుంచి ఆయన కృష్ణుడు అయిపోయాడు. అందుచేత ఏంటంటే ఆ సినిమా పరంగా పర్వాలేదు. కానీ సీరియస్నెస్ మీరు కానీ చూస్తే, మీరు తర్వాత వచ్చిన సినిమాల్లో ఇంద్రజిత్, సతీ సులోచన చాలా సీరియస్ ఉంటుంది. సినిమాలో సీరియస్నెస్ కనబడుతుంటుంది. రావణాసురుడు ఎస్వి రంగారావు, ఎన్టీ రామారావు, ఇంద్రజిత్. అలాగే తర్వాత వచ్చిన సినిమాలన్నీ పౌరాణిక సినిమాలన్నీ కూడా దక్షయజ్ఞం కూడా చాలా సీరియస్గా ఉంటుంది సార్. టోన్ దక్షయజ్ఞం కూడా 3-4 దక్షయజ్ఞాలు వచ్చాయి కదా. ముందు తమిళ్లో వచ్చింది, హిందీలో వచ్చింది, మరాఠీలో వచ్చింది, తర్వాత తెలుగులో. సో హిందీ, మరాఠీ, తమిళ్ ముందు మనకన్నా ముందు పౌరాణిక సినిమాలు తీశారండి వాళ్ళు. మనకన్నా ఎక్కువ తీశారు. ఆ పరిమాణం ఎక్కువ, క్వాంటిటీ. తర్వాత మన వాళ్ళు అనుకరించారు. ఇప్పుడు బాబుబాయి మేస్త్రి గారు, రవికాంత్ నగాయిచ్ గారు కూడా తెలుగు సినిమాకి వచ్చి వాళ్ళ సేవలు అందించారు. మరాఠీ వాళ్ళంతా. అయితే తెలుగుకి వచ్చిన అడ్వాంటేజ్ అంటే మనకి అద్భుతమైన నటులు దొరికారు. వెల్ ట్రైనింగ్ కాకుండా కూడా వాళ్ళ నైపుణ్యం, బ్రహ్మాండమైన నటనా నైపుణ్యం ఉంది. రామారావు గారు చెప్పక్కర్లేదు, ఎస్వి రంగారావు గారు, అంజలీదేవి గారు. చాలామంది సావిత్రి అంటారు. సావిత్రి గారు 3 సినిమాల్లో, 2 సినిమాల్లో ద్రౌపది, ఒక సినిమాలో సత్యభామగా పెద్ద రాణించలేదు ఆవిడ, తర్వాత అవుట్ ఆవిడ. అంజలీదేవి గారు, కాంతారావు అద్భుతమైన నటుడు పౌరాణికాల వరకు. నారదుడు వీరాభిమన్యులు, అర్జునుడిగా చాలా అద్భుతంగా చేశాడు. తర్వాత వీళ్ళు కాకుండా మనకి ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు. మిక్కిలినేని గారు, ముక్కామల గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా రాజనాల గారు, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. నటన పరంగా రాజనాల, గుమ్మడి గారు నటన పరంగా మాత్రం వాళ్ళందరూ నటనా వైదిష్యం అద్భుతం. వీళ్ళు అసలు పాండవంలో ధర్మరాజు అంటే గుమ్మడి గారు అంటే ధర్మరాజు అన్నట్లు ఉంటారు ఆయన. దాని చేత ఏంటంటే మనకి పౌరాణికాలు బాగా క్లిక్ అయ్యాయి. మనకి ఇప్పటికీ కూడా టీవీలో పౌరాణిక వస్తే మనం చూస్తున్నాం. శ్రీకృష్ణ పాండవ ఇవాళకి రామారావు గారు సాక్షాత్ ఆయన దర్శకత్వం వహించిన దానవీర సూరకర్ణ అయితే చాలా మందికి కంఠస్థ వచ్చింది. సూరకర్ణ మొదటి సీన్ అమ్మాయి భాగ్యశ్రీ బోర్సే కూడా మొన్న డైలాగ్ చెప్తోంది, దానవీర సూరకర్ణ డైలాగ్. ఆ అమ్మాయి డయాస్మిత్ చెప్తుంది లెనిన్ సభలో. అలా చేదు నిజాల్ని మీరు అలవోకగా ఆవిష్కరించేస్తున్నారు శేఖర్ గారు.